హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. త్వరలో రిలీజ్ అవబోతున్న కల్కి మూవీ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఈ మూవీ మీద హైప్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే మనం హాలీవుడ్ లో మాత్రమే చూసే విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ ఈ మూవీలో కుప్పలు తెప్పలుగా ఉండబోతుందని మొన్న రిలీజ్ అయిన బుజ్జి గ్లిమ్స్ లో కనబడింది. ఆర్ఆర్ఆర్ దెబ్బ తర్వాత ఇండియన్ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ వాళ్ళు కూడా మన తెలుగు ఇండస్ట్రీపై ఒక కన్నేస్తున్నారు. వెస్ట్రన్ ప్రజలు వాళ్ళ సినిమాల గురించి మాత్రమే కాకుండా మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. నా మాట నమ్మట్లేదా? మీరే చూడండి ఎంతమంది ఈ సినిమా గురించి గొడ్డలు చింపేసుకుంటున్నారు. ఇక ఇప్పుడైతే కల్కి మూవీ రాబోతుంది. ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత ఈ గ్లిమ్స్ చూడగానే అమ్మయ్య అనిపించింది. అలాగే డైరెక్టర్ నాగశ్విన్ ఒక పెద్ద బాధ్యతని మోస్తున్నారనిపించింది. ఎందుకంటే ఇంతలా హైప్ ఇచ్చిన తర్వాత తుస్మంటే బాగోదు కదా. కానీ గ్లిమ్స్ లోనే ఈ రేంజ్ క్వాలిటీ ఉంటే టీజర్లో ఎలా ఉంటుంది, ట్రైలర్లో ఎలా ఉంటుంది, ఇక మూవీలో ఇంకెలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ గ్లిమ్స్ లో నాకు నచ్చిన మరొక విషయం ఏంటంటే మన ప్రభాస్. ఎప్పుడో బిల్లా, డార్లింగ్, మిర్చి మూవీస్ లో ఫన్నీగా కనిపించిన ప్రభాస్ ఆఖరికి మళ్ళీ కల్కి మూవీలో చాలా ఫన్నీగా కనిపించబోతున్నాడు విత్ బుజ్జి కాంబినేషన్. ఇది చాలు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ మూవీలో బుజ్జి అండ్ భైరవ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో కేవలం 40 సెకండ్ల గ్లిమ్స్ ద్వారా చాలా చక్కగా చూపించారు అండ్ గూస్ పెంపుస్ తెప్పించారు. ఇక బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ది గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే బుజ్జి ఒక ఏఐ. ఎమోషన్స్, ఫీలింగ్స్ తో పాటు సిచ్యువేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసి భైరవని అడ్వైస్ చేసే అంత తెలివైంది. అలాగే రకరకాల లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతుంది, స్ట్రాటజీస్ వేస్తుంది, ఇంకా మంచి హ్యూమర్ కూడా ఉంది. డైరెక్టర్ బుజ్జి క్యారెక్టర్ కి బాడీగా ఒక కార్ ని సెలెక్ట్ చేసుకోవడం గుడ్ చాయిస్. అంతేకాకుండా ఆ కార్ ని కోట్లు పెట్టి డిజైన్ చేయించడం ఇంకా పెద్ద విషయం. ఒక మూవీ ప్రాజెక్ట్ కరెక్ట్ గా రావడానికి డైరెక్టర్ అండ్ టీమ్ ఎంతలా కష్టపడ్డారో ఈ కార్ డిజైన్ చూసిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అన్ని ఉన్న అల్లు నోట్లు షైన్ అన్నట్లు కొంతమంది నార్త్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ బ్యాట్ మొబైల్ ని బ్యాట్మెన్ సినిమాలో వాడారు, సేమ్ ఇలానే డిజైన్ చేశారని. బాబు, అది హాలీవుడ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అది కూడా తెలుగులో ఇలాంటి డెడికేషన్ చూపించడం చాలా గ్రేట్. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవు, ఇది డ్యూన్ సినిమాలో ఉంది, అలాగే స్టార్ వార్స్ లా ఉంది, ఇది కాపీ క్యాట్ లా ఉందని. వీళ్ళందరికీ ఈ 40 సెకండ్ల గ్లిమ్స్ లో ఏం అర్థమైపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు, అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఇక చివరిగా ఒకటి మాత్రం చెప్పగలను, మైథాలజికల్ క్యారెక్టర్స్ తో డిస్టోపియన్ ఎరాలో సైఫై మూవీని తీయడం అనేది ఒక పెద్ద ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని, మన టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ గా మారిమోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అందరూ గెట్ రెడీ ఫర్ కల్కి. దిస్ మూవీ గోనా బి బ్యాంగ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.